ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 10/9/2025 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము బహుళ పక్షము తదియ రాత్రి అనగా తెల్లవారుజామున 3:37 వరకు ఉండి తదుపరి చవితి ప్రారంభమవుతున్నది. రేవతి నక్షత్రం సాయంకాలం 4:02 వరకు ఉండి తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు మధ్యాహ్నం 1:50 నుంచి 3:18 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:49 నుంచి 12:37 వరకు, వర్జం ఉదయం 6:31 వరకు వ్యాప్తిగా ఉన్నది. రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుంచి 1:49 వరకు, సూర్యోదయం 6:07, సూర్యాస్తమయం 6:19. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ చెడు సావాసాలకి వెళ్ళే అవకాశము, మద్యపాన సేవనము, వాహన ప్రమాదాన్ని పొందుకుంటారు. ప్రతిరోజు అన్ని రకాల ప్రయోజనాలు, శుభ ప్రయోజనాలే ఉండవు, అలానే అన్ని అశుభ ప్రయోజనాలే ఉండవు, అప్రయోజనాలు కూడా ఉండవు. కాబట్టి కాస్త అప్పుడప్పుడు జాగ్రత్తగా ఉండగలిగితే మంచిది. పెద్దల మాట వినండి. లాటరీలకి జూదానికి దూరంగా ఉండండి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టకండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. సోదరులతో, తల్లిదండ్రులతో, సోదరిమణులతో జాగ్రత్తగా ఉండండి. ప్రేమ ఆప్యాయతలతో ఉండండి. అనవసరపు కంటూ వివాదాలు మీకు ఇబ్బంది కలిగిస్తుంది. కోర్టు వివాదాలు నష్టాన్ని కలిగించవచ్చును. విద్యార్థులు కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. అనుకున్నటువంటి ఆకస్మిక ధన నష్టం, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, లంచగొండలుగా పట్టుబడే అవకాశం, లేనిపోని అనవసరపు విభేదాలు, అనర్థాలు లాంటివి కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో కూడా జాగ్రత్త. ఎవరికి అప్పుగా ఇవ్వకండి, అప్పు తీసుకోకండి. అలాగే పూచికత్తుగా సంతకాలు చేయకండి, ప్రమాదాన్ని పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాలకు ఇబ్బంది. సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, పదవీచ్యుతులయ్యే అవకాశం, ఉద్యోగంలో తొలగించబడే అవకాశాలు, వీసా సంబంధ జటిలమైన సమస్యలు, విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడితే నష్టాన్ని పొందుకుంటారు. విదేశాలకు వెళ్లే ప్రయత్నం కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. అయ్యో లేదండి మేము టికెట్ బుక్ చేసుకున్నాం, తప్పకుండా వెళ్ళాలి, జన్మజాతకం ఒకసారి చూయించుకోండి. అలాగే ఈ హనుమాన్ చాలీసా పారాయణం 127 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం తప్పకుండా చేయండి. చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా కాస్త అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. ధనధాన్య విషయంలో కూడా రైతులు జాగ్రత్తగా ఉండండి. పూలు పలుకులు పండించే వారికి ఇబ్బందులు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినియోగదారులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం, చేనేత వస్త్ర వ్యాపారస్తులకి నమ్మించి మోసం చేసే వ్యక్తులు ఉంటారు. మధ్యదళాలను నమ్మకండి అతిగా. సోషల్ మీడియా జర్నలిస్టుల వరకు నష్టాలు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చెల్లె వారికి ఇబ్బంది. ఈవెంట్ మేనేజర్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అనవసర వివాదాలు ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. గర్భిణీలు అప్రమత్తంగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి నష్టం. తప్పనిసరిగా మీ జన్మ జాతకాన్ని చూయించుకోవడం మంచిది. దుష్టులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి ఉదయం 8:34 నుంచి 9:57 వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6, 8 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి అంతా శుభమయం, ఆనందమయం, ఐశ్వర్యమయం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వ్యాపారపరంగా అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాలు, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అనుకూలవంతమైన ఉద్యోగంలో స్థిరత్వము, ధనయోగము, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం, సానుకూలమైనటువంటి బంధుమిత్రుల సమాగమం,
సంతాన యోగం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారులకు క్రీడల లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, అనుకున్నటువంటి వ్యాపార వృద్ధి, ఉద్యోగ లాభం, పదోన్నతులు, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, మంచి మాట తీరు, అనుకున్నది సాధించగలిగేటువంటి అదృష్ట యోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా అనుకూలవంతమైన శుభయోగాలు. అదృష్ట యోగం ఆనందకరమైన సంపద పొందుకోవడం, ఇలా అనేక రకాల ఆర్థిక ఆనందాది అదృష్టాది శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. ఇలా జరిగేంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి కూడా వృత్తి ఉద్యోగాదు లాభం, నూతన ప్రభుత్వ ఉద్యోగం, ప్రైవేట్ సంస్థల్లో బెంచ్ ఉద్యోగం, ప్రాజెక్టు వెళ్ళడం, ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆత్మీయుల కలియిక, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, పిల్లల విషయంలో గౌరవము, ఆనందయోగం, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, రుణ విమోచనం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపారాల వ్యాపారపరంగా అభివృద్ధి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సినిమా రంగ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్దిన షూ పరిశ్రమ, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మగరం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం వ్యాపారంలో లాభాలు. అలాగే తప్పకుండా మీనటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, పెద్దల వల్ల మంచి అనుకూలత, ఆనంద యోగాలు, విద్యాభివృద్ధి బలంగా ఉంటుంది. విదేశాలకు కూడా మంచి స్థిర యోగాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి లాభం, ప్రశాంతమైనటువంటి ఆర్థిక ఆనందాది శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ప్రశాంతత, ఆర్థిక లాభం, ఆనందయోగం, వస్తులాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగరం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్దిన షూ పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు రెగ్దిన షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోని అభివృద్ధి, కన్సల్టెన్సీని ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ధనకనక వస్తువాహన ప్రాప్తి, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు, కళాకారుల, క్రీడాకారులకి పేరు ప్రతిష్టలు, ఊహించని విజయం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకోవచ్చు. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందయోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అనుకున్నది సాధించగలిగేటువంటి అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధనయోగం, సీనియర్ సిటిజన్ కి, మహిళాములకి మంచి లాభాలు. ఇదంతా పండగ వాతావరణంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి కూడా తొందరపాటుతనము, కంగారు, విద్యా నష్టం, ఉద్యోగ నష్టానికి దారితీసే అవకాశం, పనికి మాలినటువంటి వ్యక్తులతో పరిహాసము, పరిచయాలు, స్నేహము, మరకలతో అంటకాగడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. జుగుప్సాగరైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం మీకు నష్టము, కష్టాన్ని కలిగిస్తుంది. లేనిపోని అభద్రతాభావం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు, ఆత్మన్యూనతాభావం కూడా ఇబ్బంది కలిగించవచ్చును. జాగ్రత్త, పెద్దల మాట వినండి, పెద్దలతో ఉండండి, పెద్దల సలహా తీసుకోండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్కి, లాటరీకి దూరంగా ఉండండి. మద్యపాన సేవన వల్ల వాహన ప్రమాదం, నష్టాన్ని పొందుకోవడం, యజ్ఞయాగాది కృతులు చేసినా సరే నష్టాన్ని కలిగించడం, ఏదైనా అగ్ని ప్రమాదం జరిగే అవకాశం, వంటింట్లో కూడా వచ్చిన అగ్ని ప్రమాదం జరగడం, జారిపడడం, పశువుల వల్ల ప్రమాదం, రైతన్నలకి నష్టం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, కళాకారుల, క్రీడలకు నష్టాలు, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు చేపలు చెల్లె ఎట్టి పరిస్థితులు కూడా సముద్రంలోకి వెళ్ళకూడదు. విద్యార్థులకు నష్టకాలం, కష్టకాలం కూడా. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతోంది. వ్యాపారపరంగా నష్టాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్దిన షూ పరిశ్రమ, ఈవెంట్స్ చేసేవారికి, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టం, ఈవెంట్స్ చేసేవారి కష్టకాలం, నష్టపోయే అవకాశం ఎక్కువ ఉన్నాయి. లాభం కాదు, నష్టము.
లేనిపోని అవరోధాలు, అపవాదులు, అవమానాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి తీరని నష్టం. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా ఇబ్బందులు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఒంటరి ప్రయాణ నష్టాన్ని కలిగిస్తుంది. అక్రమ సంబంధాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. లేనిపోని అవరోధాలు, అపవాదులు, చికాకు. ఇదంతా మీరు చాలా జాగ్రత్తగా ఉంటూ భగవద్గీత పారాయణం 7 నుంచి 9 అధ్యాయాలు చదువుకోవడం, అలాగే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకోవడం, తప్పకుండా ఎవరికైనా చెప్పులు కానీ లేదా వస్త్రము కానీ, బియ్యము కానీ, పాలు, పెరుగు కానీ దానం ఇవ్వండి. అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 7:50 నుంచి 9:13 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4, 1 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి ఆనంద యోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది శుభయోగాలు. వస్త్రలాభం, వాహన యోగం, విద్యార్థి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు. విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం. విదేశాల, స్వదేశంలో అనుకూలవంతమైనటువంటి ఆర్థిక, విద్యా, ఉద్యోగ, గృహయోగ, ధనలాభాలు, వ్యాపార అభివృద్ధి పొందుకునే అవకాశం. విదేశాల, స్వదేశంలో మంచి ఈవెంట్స్ చేసే అవకాశాలు. రాజకీయ రంగుల అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాన్ని పొందుకోవచ్చు. ధనలాభం, ఐశ్వర్యం, ఆనందం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా మంచి లాభాలు. ఈరోజు చాలా మంచి శుభయోగము, ప్రశాంతత, ఆనందలాభము, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, తల్లిదండ్రుల ఆరోగ్య అనుకూలత, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పట్టిందల్లా బంగారమే. ఏదో వార ఫలాల్లో లేదా మాస ఫలాల్లో ఏమిటి తులారాశి వారికి ఎప్పుడు ఇలాగే ఉంటుందా, మా పరిస్థితి ఇంతేనా అనేటువంటి ఎప్పుడు కూడా కామెంట్ చూస్తుంటాం. అదృష్ట యోగం బ్రహ్మాండంగా ఉందిగా. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనయోగం ఉందిగా. వస్తు వాహన సౌలభ్యం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, విదేశాల విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనయోగం. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. మాతాపితృల సౌఖ్యము, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాలు, అలాగే శుభకరమైనటువంటి వైవాహిక జీవనం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం. వృత్తి, ఉద్యోగాదుల లాభాలు. ఉన్నతమైనటువంటి వ్యాపార వృద్ధి, ఉన్నతమైనటువంటి ఉద్యోగ స్థానం, బెంచ్ ఉద్యోగం ప్రయత్నం వెళ్ళడం ఖాయం. తప్పకుండా విదేశాలు మీకు అనుకూలవంతమైన ఉద్యోగం వస్తుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు. అనుకున్నటువంటి వృత్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు. ఈరోజు అదృష్టవంతమైన శుభదినంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి కూడా సంపూర్ణమైనటువంటి కార్యసిద్ధి, ప్రశాంతత. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధనయోగం. వస్తు వాహన సౌలభ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. మాతృ సౌఖ్యం, పితృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త వినడం, శుభకరమైన సత్సంతాన వార్త, కృత్రిమ సహజమైనటువంటి సంతాన యోగం, వైవాహిక ఆనందం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్,
కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా, నర్సరీ తోటలు, పూజ, ఆద్ర వ్యాపారంలో కూడా అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ లాభాలు, రుణ విమోచనం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడాకుల శుభయోగం, అనుకూలమైన ఆనంద యుగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు అనుకూలత, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల వారికి అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి మంచి లాభం, అనుకూలమైనటువంటి ఆర్థిక, ఆనంద, వృత్తి, ఉద్యోగ, విద్యాభివృద్ధి పొందుకునే సుదినంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. గృహయోగము, ధనలాభము, ఆగిపోయిన పనులు పునఃప్రారంభము, రైతులకి పంట లాభము, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మత్స్యకారులకి రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి చాలా మంచి అభివృద్ధి, కళాకారుల, క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు పొందుకోవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనాన్ని పొందుకునే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, వస్తువాహన సౌలభ్యం, అలాగే ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విద్యార్థికి విదేశాలు కూడా మంచి విద్యా అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ కూడా లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత, విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధనయోగము, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా అనుకూలవంతమైన శుభయోగాలు, అనుకున్నటువంటి కార్యసాధన, వ్యవహార లాభం, సమస్తమైనటువంటి శుభయోగాలు ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంచి బాధ్యతాయుతమైన మనస్తత్వము, ఉద్యోగ లాభం, విద్యాలాభం, వస్తులాభం, వాహన యోగం, గౌరవము, ఆనందము, ఉమ్మడి ఆస్తుల్ని పంచుకునే అవకాశాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, మాతాపితృల సౌఖ్యం, సోదరులతో సఖ్యత, అనుకూలవంత ఆనంద యోగం, వైవాహిక జీవన శుభయోగాలు, కృత్రిమ సహజ తత్సంతాన ప్రాప్తి, కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. వాహన యోగము, ధనయోగము, ఐశ్వర్యం, విద్యార్థికి లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు జూదం వల్ల కూడా ధనయోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకునేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి కూడా పండగ వాతావరణం, పట్టుదల,
కార్యదీక్ష, వస్తులాభము, వాహన యోగము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, ఈవెంట్ వెనిట్ వారికి, బోరుబావుతూ వారికి, రైతన్నలకి, పూలు, పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు, స్వదేశంలో విదేశాల్లో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, నూతన గృహయోగం, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, మాతాపితృల సౌఖ్యం, కోర్టు వివాదాల సమస్యపోయే అవకాశం, మంచి శుభమైనటువంటి వస్తువాహనాదులు కొనుగోలు చేసే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్కి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి బలంగా కనబడుతోంది. చాలా మంచి ఆనందకరమైన వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. ఇదంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి చాలా మంచి శుభయోగం, ఆర్థిక లాభం, ఆనందయోగం, అవార్డు రివార్డులు అందుకునే అవకాశం, ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి పట్టుదల, పర్వాలేదు, ఏ పనైనా చేసుకోగలిగేటువంటి ఆత్మస్థైర్యం, బంధులాభం, మిత్రలాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధనయోగం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతూ వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమకు లాభాలు, సోషల్ మీడియా, సాట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు ఉన్నాయి. విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా ఉద్యోగ లాభం, పరిపూర్ణటువంటి వ్యాపార వృద్ధి, భాగస్వామ్య వ్యాపారతో కలిసి రావడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి లాభాలు, ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విద్యాభివృద్ధి, అనుకున్నటువంటి కార్యసాధన, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, ఈరోజు మీకు అత్యంత శుభమైన రోజుగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.